10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. పేద ప్రజలు కూడా ధనికుల వల్లే సన్నబియ్యం తినాలి, ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్నబియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్న బియ్యం కావచ్చు, రేపు ఇయ్యబోయే ఇంధనం ఇల్లు కావచ్చు, చక్కెర కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ఆశలు ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని మీకు చెరవేర్చి మా మాటను నిలబెట్టుకుంటాం. మీతో శబాషి అనిపించుకొని మళ్ళీ 90 సీట్ల మీ ముందుకు వస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం.